మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాటలు వింటా ఉంటే ప్రజలు పాత్రికేయులే కాదు వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నవ్వుతున్నారు. ఆమె అల్పెరగని పోరాటం చేసిందంట, పసుపు రైతుల కోసం కొట్లాడిందంట. ఆమె చెప్పిన విధానం చూస్తే తిహార్ జైలుకి కూడా పసుపు రైతుల కోసం పోయినట్టున్నది. ఇక కవితమ్మ త్రిముఖ వ్యూహం గురించి మాట్లాడుతుంది. నీ త్రిముఖ వ్యూహం తెలియంది ఎవరికి? ప్రజలందరికీ తెలుసు. ఆస్తులు కూడబెట్టుకోవడం, ప్రజలను హింసించడం, ప్రతిపక్షాలను బెదిరించడం. ఈ తప్ప అందులో పసుపు ఎక్కడుంది? పసుపు రైతులు ఎక్కడున్నారు? ప్రజలు ఎక్కడున్నారు? బాహుబలి సినిమాలో వ్యూహాలు చూపించినట్లు చెప్తున్నావు నువ్వు. ఈ అన్ని డైలాగులు మీ నాయనకు సూట్ అవుతాయి, నీకు సూట్ కావు. నువ్వు మొన్న ఏమన్నావు? పసుపుకి 3 ఏళ్లకు ఒకసారి ఆటోమేటిక్గా ధర వస్తుంది, ఇందులో అరవింద్ గారి గొప్పతనం ఏముంది అన్నావు. మరి నువ్వు ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నావు, మరి ధర ఎందుకు రాలే? దీనికి సమాధానం చెప్పు. నువ్వు పసుపు రైతులని ఏ విధంగా ఆదుకున్నావు? వాళ్ళకి ఖాళీ సంచులు ఇప్పించినవా, లేక సుత్లి దారాలు ఇప్పించినవా, కనీసం ఒక దబనమన్నా ఇప్పించినవా? అరవింద్ గారు డే 1 నుంచి పసుపు రైతుల కోసం కష్టపడినరు, వాళ్ళ కోసం ఆలోచన చేసిండ్రు, పని చేసిండ్రు. బాయిలర్లు ఇప్పించిండ్రు, పాలిషర్లు ఇప్పించిండ్రు, టార్పలిన్లు ఇప్పించిండ్రు, ఎఫ్పిఓకి స్పెషల్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చిండ్రు. బికాస్ అరవింద్ గారికి పసుపు రైతుల పట్ల ఉన్న అంకిత భావం విచ్ యు డోంట్ హ్యావ్, నీకు అది లేదు. నీకు లిక్కర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పసుపు రైతుల మీద లేకుండే. ఇవాళ వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నావు. నీకు వాళ్ళపైన అంత చిత్తశుద్ధి ఉంటే నందిపేట సెస్కి కానీ వేల్పూర్లో మీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 42 ఎకరాలలో ఎందుకు ఒక్క పరిశ్రమ రాలే? ఎందుకు పారిశ్రామికవేత్తలు ఎందుకు వారిపోయినరు? బికాస్ నువ్వు అప్ఫ్రంట్ కమిషన్ అడిగినావు, అందుకే వచ్చేటోళ్ళు కూడా వారిపోయినరు, రాకుండా వేసినావు. డాక్టర్లను భయపెట్టించినావు, పారిశ్రామికవేత్తలను భయపెట్టించినావు, కాంట్రాక్టర్లను భయపెట్టించినావు, బిజినెస్ మ్యాన్లను భయపెట్టించినావు, ఫైనలీ రామ్దేవ్ బాబా లాంటోని కూడా భయపెట్టించినావు. మీరు మామూలు ప్రపంచానికే యోగా నేర్పించే రామ్దేవ్ బాబా లాంటోని భయపెట్టించిన చరిత్ర మీది. ఆయన ఆశ్రమంలోనంట ఆయన శిష్యులు అడిగినారంట, ఇందూర్లో పసుపు శుద్ధి కర్మాగారం ఎందుకు పెట్టలే అని. పసుపు శుద్ధి కర్మాగారం పెట్టాలి అంటే ముందుగా అక్కడ ఉన్న ఎంపీకి ఆత్మశుద్ధి కావాలి అన్నారంట. నీకు తెలియదా? నువ్వు మామూలు నాయకురాలివి కాదు, అలాంటి భయపెట్టించినావు. ఎవ్రీవేర్ కేఎస్టీ. ఇవాళ వచ్చి పసుపు రైతుల గురించి మాట్లాడుతున్నావు. మీ సో కాల్డ్ నాయకులను తీసుకొని అక్కడికి పోయినా, ముఖ్యమంత్రులను కలిసినా, వీళ్ళని కలిసినా, ఎంతో ఎఫర్ట్ పెట్టినా అని గొప్పతనం చెప్పుకుంటున్నావు. అరవింద్ గారు ఏ ఒక్క రోజైనా పసుపు రైతులకి తను చేసిన ఎఫర్ట్, తను చేసిన పని గురించి కానీ, తన ఎఫర్ట్ గురించి కానీ, గొప్పతనం గురించి కానీ ఒక్కరోజు కూడా చెప్పుకోలే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా, ఈవెన్ అమిత్ షా గారు, పీయూష్ గోయల్ గారు పసుపు బోర్డు ఇచ్చే వరకు మా ప్రాణం తీసిండు, మమ్మల్ని వదిలిపెట్టలేదని వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు. దట్ ఈస్ కమిట్మెంట్. మీకెక్కడుంది కమిట్మెంట్ ప్రజల పైన? ఇంకా మాట్లాడితే 2014 ముందు అరవింద్ గారు రాజకీయంలో ఎక్కడున్నారో ఆయనకేం తెలుసు అంటున్నావు. మీ నాయనకి రాజకీయ జీవితం ఇచ్చిన డి శ్రీనివాస్ గారి కొడుకు ఆయనకి రాజకీయం తెలియదా? వాళ్ళ కుటుంబం రాజకీయం చేసేటప్పుడు నువ్వు అమెరికాలో ఎక్కడో పని చేసుకున్నావు. ఆ అలవాటు ప్రకారమే ఇక్కడికి వచ్చి లిక్కర్ వ్యాపారం చేసినావు, తిహార్ జైలుకి పోయినావు. ఇంకేం చేసినావు నిజామాబాద్లో? ఇవాళ వచ్చి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రైతులకు నేనేమో చేసినా, ఏమో ఘనకార్యం చేసినా అని. ఇక ప్రోటోకాల్ గురించి మీకు అసలు మాట్లాడే రైట్ ఉందా? మీ ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలు ఉంది. ఏ రోజైనా ఏ కార్యక్రమానికైనా ఎవరినన్నా ప్రోటోకాల్గా పిలిచిండ్రా? మోదీ గారు వస్తే మీ నాయన రిసీవ్ చేసుకున్నాడా? ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇన్ఫర్మేషన్ కాదు కదా, కనీసం ఇన్విటేషన్ కొన్ని ఇచ్చిండ్రా? ఇవాళ నువ్వు చెప్తున్నావా? ఏం హక్కు ఉంది నీకు చెప్పేది ప్రోటోకాల్ గురించి?
మీరు చేసిన అన్ని మంచి పనులేనా? 10 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రు? ఇంకా మీ నాయననే చెప్పిండు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అని. నువ్వు చెల్లవని ఆల్రెడీ ఇందూరు ప్రజలు నీకు కర్ర తీసి వాత పెట్టిండ్రు. ఇప్పుడైనా ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో నువ్వు హుందాగా జీవించడం నేర్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ఆల్రెడీ పసుపు బోర్డు వచ్చినందుకు ప్రజలు, రైతులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరు సంతోషపడినరు, అరవింద్ గారిని మెచ్చుకున్నారు. నీకు పసుపు బోర్డు వచ్చిందనే సంతోషం లేదు, అరవింద్ ఎందుకు తెచ్చిండనే బాధ ఉంది. ఇప్పుడన్నా నీ బుద్ధి మానుకో. థ్యాంక్ యూ.